కుమార్ అనుకోకుండా కలిశారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. చంద్రబాబును పక్కకు తీసుకువెళ్లి డీకే శివకుమార్ మాట్లాడారు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ అనుకోకుండా కలిశారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి డీకే శివకుమార్ మాట్లాడారు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. చెప్పండి గోపి. వరలక్ష్మి, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అంటే సొంత నియోజకవర్గం చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీ అధినేత కాబట్టి 3 రోజుల పర్యటనకి ఆయన హైదరాబాద్ నుంచి ఇవాళ రావడం జరిగింది. అయితే ముందుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం గుండా కూడా కుప్పంకి రావడం జరిగింది. అయితే కుప్పంలో కూడా ఇవాళంతా కూడా బిజీగా సాయంత్రం నుంచి గడిపాడు. అయితే అంతకు ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చేరుకున్న సమయంలో అక్కడ కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడ ఎయిర్పోర్ట్ లో కనపడడం, ఒకసారిగా డీకే శివకుమార్ చంద్రబాబు దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఒకసారి ఇద్దరు నేతలు, ఎందుకంటే ఈయన చంద్రబాబు కీలకమైన నేత, 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్షంలో ఉంట కీలకమైన నేత కావడంతో ఒకసారిగా డీకే శివకుమార్ కూడా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే సెక్యూరిటీ ఉంది, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్న నేపథ్యంలో ఇద్దరు ఒకసారిగా ఒక సైడ్ వెళ్లి అంటే జనాలందరూ దూరంగా ఉన్న ప్రాంతానికి సైడ్ వెళ్లి ఆ ఎయిర్పోర్ట్ లోనే దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు కూడా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అందరిలోనూ చర్చ నడుస్తుంది. అసలు డీకే శివకుమార్ చంద్రబాబుకి ఏం చెప్పారు, మరి చంద్రబాబు ఏ విధంగా ఏం మాట్లాడారు, ఇదే ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు. ఎందుకంటే అతి త్వరలోనే ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల, ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ డిక్లేర్ కూడా అయిన నేపథ్యంలో ఆ రకమైనటువంటి చర్చ ఏమైనా నడిచిందా, దీని వెనకానంతా కూడా డీకే శివకుమార్ ఉన్నారంటూ కూడా ఎన్నో రోజులుగా ప్రచారం ఉన్న కారణంగా మరి ఆ రకమైన చర్చ నడిచిందా, ఏ విధంగా వైసీపీని ఇక్కడ దెబ్బతీయాలి, లేదంటే వైసీపీని అధికారాన్ని కోల్పోయేలాగా ఏ విధంగా చేయాలి, డీకే శివకుమార్, షర్మిల వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఒకసారిగా ఇలాంటి చంద్రబాబుతో ఒకసారిగా డీకే శివకుమార్ కరచాలనం చేయడం, అదే ఎయిర్పోర్ట్ లో ఒకసారిగా ఇద్దరు నేతలు పడి దాదాపుగా 10 నిమిషాల పాటు మాట్లాడడం వల్ల మరి అలాంటి ఏదైనా సరే ఘటనలు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ నడిచిందా, ఇవన్నీ కూడా ప్రజల్లో కావచ్చు, అక్కడ చూస్తున్నటువంటి స్థానిక టీడీపీ క్యాడర్లో కావచ్చు, నేతల్లో కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే మొత్తం మీద మాత్రం ఇద్దరు నేతల కలయిక మాత్రం ఒక చర్చ అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.